ఈరోజైతే మీకు మంచి టేస్టీగా ఉండే మూంగ్ దాల్ అంటే పెసరపప్పు పరాటా అండ్ ఆలు బెండి కర్రీ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంది. నేను ట్రై చేశాక ఎంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా పెసరపప్పు. అండ్ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా మనం పెసరపప్పు తీసుకోవాలి. ఒక 1 కప్ తీసుకొని మంచిగా ఫ్రెష్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. అలా వాష్ చేసుకున్నాక మనం అదే కప్లో ఒక 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకోకూడదు, ఎందుకంటే మనం పిండిలో వేస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ ఉంటే పిండి మనం పిసుకోలేకపోతాం, చాలా పల్చగా అయిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మనం దాంట్లోనే మనము ఎప్పుడు వేసుకుంటాం కదా ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. అలా పసుపు వేసుకున్నాక అది ఉడికేంత వరకు మనం స్టవ్ పైన పెట్టేసుకొని ఉంచేసేయాలన్నమాట. ఈ పరోటా మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్తీ అండ్ చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ ఎలా ఉంటుందో కామెంట్ కూడా చేయండి. తర్వాత ఇలా పప్పు వేసుకున్నాం కదా, పప్పు పెట్టేసుకున్నాక నేను ఇందాక చెప్పినట్టు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు. ఇలానే మనం తొగరపప్పు కూడా పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే మనము ఆయిల్ పసుపు వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అండ్ 10 మినిట్స్ అయితే మన కుక్కర్లో ఈజీగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. పప్పు ఉడికేంత వరకు మనం బెండకాయలని కట్ చేసేసుకోవాలన్నమాట. నీట్గా బెండకాయలని మనం నార్మల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నాకు ఇందులో సరిగా కనిపించలేదు మీకు, బట్ మనము మరీ అంత పెద్దగా కాకుండా మరీ అంత చిన్నగా కాకుండా మీడియం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీలో చూస్తారు కదా, అలాగే ఆలును కూడా మనం తొక్క తీసేసుకోవాలి. తొక్క తీసుకొని లైట్గా తీసుకున్నా పర్లేదు. తర్వాత మనం నార్మల్గా చిన్న పీసెస్ కాకుండా ఆలును మాత్రం కొంచెం మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి. అయిన ఆలు బెండకాయ అయితే టేస్ట్ అదిరిపోతుంది. రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులోనే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో మనం కొంచెం ఏంటంటే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఈ జీలకర్ర ఆవాలు వేసుకున్నాక మనము ఆలుస్ని కూడా వేసేసుకోవాలి. మనము ఆలుస్ని చాలా మెత్తగా కాకుండా మీడియం ఫ్లేమ్లో లైట్గా ఉడికించుకోవాలన్నమాట. మనము ఆలూస్ వేసుకున్నాక బెండకాయ వేసుకోవాలి. బెండకాయ ఉడుకుతుందా లేదా, మనం పక్కన ఫ్రై చేసుకోవాలా అనే డౌట్ మాత్రం పెట్టుకునే అవసరం లేదు. ఇందులోనే మనం ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే బెండకాయ మంచిగా ఫ్రై అయిపోతుంది. మీరు ఎలా ఉంటుందో అని మాత్రం ఏం డౌట్స్ అవసరం లేదు, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి దీంట్లోని. మనం యాక్చువల్గా నేను ముందుగానే సాల్ట్ వేసేసుకున్నాను మనకు ఇవి ఉడికిపోవడానికి. అండ్ పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. నాకు తెలిసి వీడియోలో సరిగా రాకపోవచ్చు సాల్ట్, కానీ నేనైతే వేసుకున్నాను జస్ట్ 1 స్పూన్. తర్వాత అల్లం వెల్లిగడ్డ కూడా కొంచెం వేసేసాక కారం వేసుకోవాలి. దాంట్లోనే నేను ఏం తీసుకున్నానంటే ధనియాల పొడి ఉంటుంది కదా, ధనియాల పొడి, మెంతుల పొడి, జీలకర్ర పొడి ఉంటుంది కదా, నేనైతే అది వేసేసుకున్నాను అనమాట. మనం ఫిష్కి చేస్తాం కదా, అలా ఫిష్ మసాలా చేసినట్టు నా దగ్గర ముందు ఆల్రెడీ ఉండే ధనియాల పొడి. సో ధనియాల పొడి చాలా బాగా వేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట ధనియాల పొడి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇంతే, ఒక
ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే బెండి అండ్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పరాటా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఏముండదు, చాలా మనం చపాతీ పిండిలాగానే కొంచెం చపాతీ తీసుకుంటాం కదా, చపాతీ పిండి వీట్ ఫ్లోర్ తీసుకున్నాక, గోధుమ పిండి తీసుకున్నాక దాంట్లోనే జీలకర్ర వేసుకోవాలి తొందరగా అరగడానికి. అండ్ దాంతోపాటు కొంచెం ఆయిల్ వేసుకోవాలి అండ్ దాంతోపాటు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలా అన్నీ వేసుకున్నాక మిక్స్ చేశాక మనం ఇందాక పప్పు ఉడికించుకున్నాం కదా, ఆ పప్పును కూడా వేసేసుకోవాలన్నమాట. పప్పును వేసుకొని నేను చూపిస్తున్నలాగా మంచిగా మెత్తగా దాన్ని మనము చపాతీ పిండిలాగా ముద్దలా చేసేసుకోవాలన్నమాట. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది అది ముద్దలా చేసుకోవడానికి. అలా చేసుకొని నేను ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత మనము చపాతీస్లాగా చేసేసుకోవడం అంతే. ఈ పరాటాస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మెత్తగా అండ్ చాలా బాగా వస్తాయి. అండ్ మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు అండ్ మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు. కొంచెం మనము ఎక్కువసేపు అండ్ దొడ్డుగా ఉంచితే మనకి క్రిస్పీగా వచ్చేస్తాయి. అలాగే మనం చపాతీలా లైట్గా సన్నగా వేయించుకొని లైట్గా కాల్చుకొని తీసేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం చపాతీస్లో చూపిస్తున్నాను కదా, అలా చేసేసుకోండి. అంతే, మూంగ్ కీ దాల్ పరాటా రెడీ. ఈ మూంగ్ కీ దాల్ పరాటా అండ్ పెసరపప్పు పరాటా అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆలుతో అండ్ బెండితో అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.